అందరికీ నమస్తే. శ్రీ బలభద్రపాత్రుని రమణి గారు రచించిన ఏదీ నిన్నటి స్వప్నం నవల 13వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, ఇంక మీకు పంతులమ్మ కనిపించదు రంగా చెప్పాడు. ఏం? గోవింద్ చెప్పాడు. వ్యాన్ బోల్తా పడిందట, డ్రైవర్కి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నాడట. లోపలున్న పంతులమ్మ అందులోనే కాలిపోయి. నో, గట్టిగా అరిచాను. కుమార్ సెల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చెప్పండి, మాకు ఆవిడ డెడ్ బాడీ అయినా కావాలి. మీరు ఎక్కడికి పంపించారు? కుమార్ కోపంగా అడుగుతుంటే డాక్టర్ సహాయం, పెద్ద డాక్టరు మొహాలు చూసుకుంటున్నారు. నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆవిడ మా ఆసుపత్రిలో ఉండేదని ప్రూఫ్ ఏమిటి? రిజిస్టర్లో ఆవిడ పేరు ఉందా? పెద్ద డాక్టర్ రిజిస్టర్ చూపిస్తూ అడిగాడు. ఆమె ఇక్కడే ఉండేది. నన్ను కేసు తిరగదోడనిస్తే మీకే ప్రమాదం. అసలే ఎక్స్ సర్వీస్ మెన్ని, హ్యూమన్ రైట్స్ సంఘంలో మెంబర్ని. నాతో గొడవ పెట్టుకోవద్దు చెప్పాడు కుమార్. మేజర్, మీకే మాతో గొడవ మంచిది కాదు. మా మాట వినండి. మధుమతి అనే పేరుతో ఇక్కడ ఎవరూ ఉండేవారు కాదు, డాక్టర్ సహాయం చెప్పాడు. పోనీ మహాలక్ష్మి అనే పేరుతో ఎవరైనా ఉండేవారా? అందరం ఆ ప్రశ్న వచ్చిన దిశగా తలలు తిప్పి చూశాం. శాస్త్రిగారు గంభీరంగా నిలబడి కనిపించారు. దాదా, విస్మయంగా అన్నాను. శాస్త్రిగారు ముందుకొస్తూ, రాజమండ్రి ఆసుపత్రి నుంచి ఇక్కడికి మహాలక్ష్మి అనే ఆవిడ్ని ఏ తేదీన పంపించారో కూడా ఆధారాలు తెచ్చాను. ఆ పేషెంట్ని వెంటనే చూపించండి అన్నారు. పెద్ద డాక్టర్ ఆయన వైపు కోపంగా చూశాడు. మీరెవరు? మీకెందుకు జవాబివ్వాలి? మేము ఈ దేశపు పౌరులం అని ఆయన తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. శాస్త్రి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చదివి గుర్రుగా చూశాడు డాక్టర్. మాకు ఇక్కడ నాయకుల్ని ఎన్నుకునే హక్కే కాదు, బ్రతికే హక్కు కూడా ఉంది. మాకు జవాబు చెప్పకపోతే కనీసం వీళ్ళకైనా చెప్పండి. ఆయన బయటికి చేయి చూపించారు. ప్రెస్ అన్న బ్యాడ్జీలతో, మైకులతో నలుగురు యువకులు, ఒక యువతి లోపలికి వచ్చారు. దాదా పక్కడ్బందీగానే వచ్చారన్నమాట. చీఫ్ డాక్టర్ బేజారుగా లేచి నిలబడ్డాడు. వాళ్ళని వార్డ్ బాయ్స్ ఆపటానికి తంటాలు పడ్డా ప్రయోజనం కనిపించలేదు. శాస్త్రిగారు చెబుతున్నది నిజమేనా? మీరు ఒక మనిషిని ఇక్కడ పిచ్చి లేకపోయినా పిచ్చి పేరుతో బంధించారా? ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రాణాలతోనే ఉన్నారా? హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే మీరేం జవాబు చెప్తారు? మధుమతి అనే ఆమెని మహాలక్ష్మి పేరుతో ఇక్కడ ఎందుకు ఉంచారు? చివరగా కళ్ళద్దాలు పైకి తోసుకుంటూ ఒక అమ్మాయి అడిగింది. పరశురాముడి గారి వియ్యంకుడు ఈ హాస్పిటల్ చైర్మన్ అట కదా. మధుమతికి ఆయనకి ఉన్న పాత పగ వల్ల ఇక్కడ బంధించారట కదా, అది నిజమేనా? పెద్ద డాక్టర్ మొహం తెల్లగా పాలిపోయింది. డాక్టర్ సహాయం వైపు సహాయం అర్థిస్తున్నట్లుగా చూశాడు. ఒకేసారి ఇన్ని ప్రశ్నలు వేస్తే ఎలా? కూర్చోండి, నెమ్మదిగా అడగండి డాక్టర్ సహాయం అన్నాడు. మీ దగ్గర జవాబులున్నాయా? దాదా అడిగారు. ఆయనకి కుమార్ అంతా చెప్పినట్లున్నాడు. మా మధు ఏది? నేను ఏడుస్తూ బిగ్గరగా అడిగాను. సారీ అమ్మా, మహాలక్ష్మి అన్నావిడ నిన్న రాత్రి వ్యాన్ యాక్సిడెంట్లో పోయింది. ముత్యం, ఆ ఫోటోలు తీసుకునిరా అన్నాడు చీఫ్ డాక్టర్. విలేకరులు స్పీడుగా రాసుకుంటున్నారు. డాక్టర్ చెయ్యి అడ్డు పెట్టుకున్నా విడవకుండా కెమెరాలు ఫ్లాష్ అవుతూనే ఉన్నాయి. ముత్యం తెచ్చిన ఫోటోల వైపు చూడకుండా తోసేస్తూ, వద్దు వద్దు, నేను మధుని అలా చూడలేను అని ఏడ్చాను. కుమార్ నా భుజం మీద చెయ్యేసి, ఒక్కసారి చూడు అన్నాడు. ఏడుస్తూనే నా మధు ఫోటోల వైపు చూశాను. మధుకి ఫోటోలంటే ఇష్టం లేదు. మధు, నీ ఫోటో ఇవ్వా అంటే, వద్దు, ఫోటోలు తీసుకుంటే మనుషులు దూరమైపోతాం అనేది. ఇప్పుడు ఈ విధంగా ఆమె ఫోటో చూడాల్సి వస్తుంది. నల్లగా మాంసం ముద్దలా ఉన్నాయి ఆ ఫోటోలు. ఏమీ కనిపించటం లేదు గుర్తుపట్టడానికి. ఏం మిగిలిందని నేను మధుని గుర్తుపట్టాలి? కుమార్ని పట్టుకుని బోరుమన్నాను. శవాన్ని ఎవరికి అప్పచెప్పారు? దాదా ప్రశ్నించారు. వాళ్ళకే అప్పచెప్పాం అన్నాడు చీఫ్. వాళ్ళు గుర్తుపట్టారా? దాదా ప్రశ్నించారు. ఆ వ్యాన్లో ఆమె ఒక్కతే ఉంది చెప్పాడాయన. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నమాట, కుమార్ ఆవేశంగా అన్నాడు. మీరు ప్రెస్ ముందు అనవసరంగా నోరు జారుతున్నారు. మా హాస్పిటల్ రెప్యుటేషన్ పాడు చేయటానికి మిమ్మల్ని ఎవరో ఉసుగొలుపుతున్నారు అన్నాడు చీఫ్. మీరు రాత్రికి రాత్రి మధుమతిని, అదే మహాలక్ష్మిని ఆసుపత్రి నుంచి ఎందుకు తరలించినట్లు అడిగాడు కుమార్. ఆవిడ బ్రదర్ తనకి దగ్గరగా వైజాగ్లో ఉంటే బాగుంటుందని కోరారు.
కావాలంటే గోపాల్ గారిని కాంటాక్ట్ చేసుకోండి, మాకేమీ సంబంధం లేదు సహాయం చెప్పాడు. మొన్న నేను వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ అంతా తిరిగినప్పుడు నా మధు ఇక్కడే ఉంది. ఈ దుర్మార్గులు నా కంటపడనివ్వలేదు. 48 గంటలు కాకముందే మాయం చేసేశారు. ఆమెని లేకుండా చేశారు. పరోక్షంగా మధు చావుకి నేను కారణమా? నేను తీగలాగి డొంకంతా కదపటం వల్లే మధు చచ్చిపోయిందా? అయితే నన్ను నేను క్షమించుకోగలనా? మధు, నీకోసం వేట మొదలుపెట్టి నిన్ను చంపుకోవటంతో ముగించానా? కోపం అంటే ఏమిటో తెలియని నువ్వు నా మీద కోపగించుకున్నావా? అందుకే ఇలా కనిపించకుండా వేధించి మాయమయ్యావా? అయ్యో మధు, ఎవరికి కష్టమైనా నీ కష్టంగా తలిచి బాధపడేదానివి. నీ కష్టాలు ఎవరూ తీర్చలేకపోయారే, నీకెందుకు ఇంత శిక్ష? మానవత్వం మూర్తీభవించిన పుణ్యమూర్తివనా? తరతరాలుగా మంచిని ఇలాగే మసి చేస్తూ పోతాడా మానవుడు? మాకు శవ పంచనామా రిపోర్టు కావాలి. మానవ హక్కుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాను. కుమార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. విలేకరులు ఆసుపత్రి అంతా ఫోటోలు తీశారు. చీఫ్ని, డాక్టర్ సహాయంని, మిగతా స్టాఫ్ని ఇంటర్వ్యూ చేశారు. పద, నన్ను ఆసరా ఇచ్చి నడిపిస్తూ అన్నాడు కుమార్. నేను అతని మొహంలోనికి చూశాను. తప్పకుండా మధుని చూపిస్తానన్నావు, ఇలాగా అని అడుగుతున్నట్లుగా ఉన్నాయి కాబోలు ఆ చూపులు. అతను బాధగా కళ్ళు దించుకున్నాడు. మంచిని ఏరి పారేసే వరకు ఈ లోకానికి నిద్ర పట్టదమ్మా. ఊరుకో, ఏడవకు. దాదా నా తల మీద చెయ్యేస్తూ అన్నారు. కారు దగ్గర రంగా ఏడుస్తూ కనిపించాడు. అతను నా మధు చల్లని స్నేహాన్ని 4 ఏళ్లు అనుభవించి సేదదీరాడు. అతని కన్నీళ్లు తుడిచాను. కారెక్కుతుంటే కొంగుపట్టి లాగాడు. వెనక్కి తిరిగి చూశాను. గుప్పెట విప్పి 100 నోట్లు నా చేతిలో పెట్టేశాడు. వాళ్ళమ్మకి కుమారి ఇచ్చిన నోట్లు అవి. వాడి పసికళ్లలో ఉన్న ప్రేమ, ఔదార్యం, మానవత్వం ఈ లోకం అంతటా పావు వంతైనా ఉంటే ఇలా అమాయకులు బలి కాకుండా కాపాడుకోవచ్చు. లేమ్మా, ఈ పాలైనా తాగు. ఎన్ని రోజులు ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు వస్తారా? దాదా పాల గ్లాసు నా ముందర పెట్టి బ్రతిమలాడారు. అసలు నేను మధుమతి గురించి తెలుసుకోకపోయినా బావుండేది దాదా. ఎక్కడో అక్కడ క్షేమంగా ఉందని ఆనందించేదాన్ని. కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అన్నాను. కుమార్ కాస్త దూరంలో నేల మీద కూర్చుని కిటికీలోంచి కనబడే శూన్యంలోనికి చూస్తున్నాడు. కుమార్ కూడా నిన్నటి నుంచి ఏమీ తినలేదు. దాదా చెప్పారు. నా వల్ల పాపం అతను బాధపడుతున్నాడు. లేచి పాలు తీసుకుని దగ్గరికెళ్ళాను. కుమార్, ఈ పాలు తాగండి. నేను మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను అన్నాను. కుమార్ దిగ్గున నా వైపు తిరిగాడు. ఇప్పుడు తెలిసిందా నేను మనుషులకి ఎందుకు దూరంగా ఉంటానో? లోతుకి వెళ్ళిన కొద్దీ కల్మషం, కుట్రలు. మనం అమాయకుల్ని ఎవరినీ కాపాడలేం, ఏమీ చెయ్యలేం, ఏడవటం తప్ప ఆవేశంగా అన్నాడు. కుమార్, ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నించాము, చాలు. ఆ అమ్మాయి మగుడు, పిల్లలు తప్ప మరొక లోకం తెలియని ఇల్లాలు. నాకెందుకు అనుకోలేకపోయింది. స్నేహానికి విలువనిచ్చి వ్యయప్రయాసలని లెక్క చేయకుండా ప్రయత్నించింది. నువ్వు నిన్ను మనుషులకు దూరం చేసుకుంటే నడుం కట్టి మళ్ళీ మామూలు మనిషిని చేసింది. ఆ పట్టుదల, ప్రయత్నం మానవత్వం ఉనికిని చాటుతున్నాయి. ప్రతి ఒక్కరూ నాకెందుకు అనుకుంటే ఈ సమాజం మరీ కుళ్ళిపోతుంది. మన వంతు చేశాం, మిగతాది దైవ సంకల్పం. దాదా మందలింపుగా అన్నారు. కన్న కొడుకుని దేశానికి అర్పించి అందరిలో తన బిడ్డను చూసుకునే మహాత్ముడి వారసుడాయన. తనకంటూ ఎవరూ లేకుండా కోల్పోయి కూడా ఇతరుల కన్నీరు తొడవటానికి ఆరాటపడే మహామనిషి కుమార్. తనకు ఏ సంబంధమూ లేని ఎవరో గిరిజనుల కోసం బ్రతుకు బలి ఇచ్చుకుంది మధుమతి. ఇంతమంది గొప్ప బిడ్డల్ని కన్న భరతమాత రత్నగర్భ కాక మరేమిటి? వీళ్ల సహచర్యం నాకు ఏ జన్మవరం. నీకోసం ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటారు. ఇంక బయలుదేరదామా? దాదా చెప్పారు. నేను రాత్రికి ఆశ్రమంలో ఉంటానని జయంత్కి ఫోన్ చేసి అడ్రస్ కూడా చెప్పాను. ఎందుకు అని కూడా అడగలేదు. ఇంట్లో ఒంటరిగా నా బాధని పంచుకునే దిక్కు కూడా లేకుండా నేను ఉండదలుచుకోలేదు. అందుకే దాదాతో పాటుగా ఉండిపోయాను. పిల్లలు రాత్రి మధు కోసం భజన చేశారు ఆశ్రమంలో. వెళ్ళొస్తాను దాదా. నేను వంగి ఆయన పాదాలకి నమస్కరిస్తూ ఉంటే, చిరంజీవా అన్నారాయన. పద. కుమార్ కూడా లేచాడు. వద్దు, ఆటోలో వెళ్ళిపోతాను.
అన్నాను. పద. కుమార్ తర్కించలేదు. బయటికి నడిచాడు. మనసు దిటవు చేసుకో తల్లి, దాదా చెప్పారు. మనసు నిండా బరువును మోసుకుని నేను నడిచాను. కుమార్ కారులో నా చేతి మీద తన చేతిని వేసి సారీ అన్నాడు. అతను నా బాధని చూడలేకపోతున్నాడు. అతను అసలు ఎవరి బాధ చూడలేడు. కార్తీక్, ఈ స్థితిలో మీరు పక్కన లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ చెప్పాను. అతను తల పరికించి ఊరుకున్నాడు. ఎక్కడ దిగుతావు? ఇంటి ముందు. నాకు చాలా ధైర్యం వచ్చేసింది. లోకంలో తప్పులు చేస్తున్న చాలామంది నిర్భయంగా వెన్ను విరుచుకుని తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయని నేనెందుకు భయపడాలి? ఎవరైనా ధైర్యంగా నా మొహాన అతనెవరు అని అడిగితే నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకోగలను. కారు దిగి అతను రివర్స్ చేసుకుని వెళ్లే వరకు ఆగాను. నెమ్మదిగా లోపలికి వస్తుంటే జయంత్ ఎదురొచ్చాడు. అతని కళ్ళల్లోనికి సూటిగా నిర్భయంగా చూశాను. శ్రియ రాత్రి ఇంటికి రాలేదు చెప్పాడు. నేను నీరసంగా కళ్ళు మూసుకుని పడుకున్నాను. సాకేత్ కూడా ఇంట్లో లేడంటున్నారు వాళ్ళు. నాకు చాలా భయంగా ఉంది. జయంత్ నా పక్కనే కూర్చుంటూ అన్నాడు. అతని గొంతులో నిజంగానే చాలా భయం తొంగి చూస్తోంది. ప్లీజ్ ఏదైనా మాట్లాడు అర్దింపుగా అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. తల్లిగా నీకేమీ పట్టదా? కాస్త కోపంగా అడిగాడు. మీతో కష్టం సుఖం పంచుకోవటానికి ఆఫీసులో ఇంట్లో మీ సమాన స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నారుగా జయంత్. పెద్ద పెద్ద చదువులు లేని దాన్ని, మీ స్థాయికి తగని దాన్ని నేనెలా పంచుకోను మీ బాధ? నిస్తేజంగా చూస్తూ అడిగాను. ఇప్పుడు నువ్విలా దెప్పిపడవచ్చా అన్నాడు. ఎన్నో రోజులుగా మీరు నాతో ఇలాగే ములుకుల్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. హృదయం భయం వల్లో బాధ వల్లో సుకుమారంగా ఉన్నప్పుడు ఈ వాడి మాటలు ఎంత నొప్పి పెడతాయో ఆలోచించారా? జయంత్ పడుకున్న నాకు దగ్గరగా వంగి తల ఆంచాడు. నన్ను క్షమించు అని భావమా? పిల్లల గురించి నేనెప్పుడూ నిశ్చింతగా ఉండేవాడిని. ఎందుకంటే ఎప్పుడూ నువ్వు వాళ్లతోనే ఉండేదానివి కనుక. ఇప్పుడు నువ్వు కూడా పట్టించుకోకపోతే ఎలా? జాలిగా గొంతు పెట్టి అడిగాడు. సాకేత్ని అడిగారా? శ్రియ సాకేత్తోనే ఉంటుందని చెప్పాను. అదే నా భయం వెంటనే అన్నాడు. నేను ఈసారి అతని కళ్ళలోనికి చూస్తూ చెప్పాను. మీరు పప్పీతో ఒంటరిగా ఉంటే నేను ఇంతే బాధపడ్డాను. అది మన పిల్లలాంటిదే. ప్లీజ్ మైత్రి మాటలకి అడ్డం పడ్డాడు. చెప్పనీయండి. వయసొచ్చిన కూతురికి తండ్రిగా మీరు ఏ బాట చూపించారు? మీ సరసాలు కులాసాలు అది చూసి భరించలేక ఆ బాధని నాతో పంచుకోలేక ఎంత తల్లడిల్లిపోయిందో ఆలోచించారా? అందుకే దాన్ని అర్థం చేసుకోగలిగే తోడుని వెతుక్కుంది. అది తప్ప ఒప్ప అని దానికి చెప్పే అర్హత మనం కోల్పోయాం. నాకు కార్తీక్తో బయటికి వెళ్ళినప్పుడు కనిపించిన స్మృతి, ఆమె తండ్రి మధుర్ జ్ఞాపకం వచ్చారు. వాళ్ళు తండ్రి కూతుళ్ళలా కాదు, స్నేహితుల్లా ఎంత దగ్గరతనం అనుభవిస్తున్నారు. ఆ రకంగా ఇతను పిల్లలతో కానీ నాతో కానీ ఉన్నాడా? నాకు టైం లేదు, నేను పార్టీకి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి అంటూ మమ్మల్ని దూరం చేసుకుని పప్పీ రాగానే షికార్లకు వెంటేసుకుని తిరిగితే పిల్లల పసి మనసులు ఎంతగా గాయపడతాయి. ఆ లేత పువ్వుల్లాంటి మనసులకి గుచ్చుకున్న ముళ్ళని ఎవరు తీస్తారు? జయంత్ రెండు చేతుల్లో మొహం దాచుకుని మైత్రి ఐ నీడ్ యువర్ హెల్ప్, ఏదైనా చెయ్యి ప్లీజ్ అన్నాడు. పిల్లల విషయానికి వచ్చేసరికి ఇతనింత బేలగా మాట్లాడతాడని ఆ నిమిషం దాకా నాకు తెలియనే తెలియదు. ఫోన్ తీసుకుని సాకేత్కి డయల్ చేశాను. అతని సెల్ నెంబర్ నాకు తెలుసు. అతను సెల్ తీశాడు. హలో ఆంటీ. గిల్టీ ఫీలింగ్ అతని గొంతులో తొంగి చూసింది. ఎక్కడున్నారు బాబు? నాకెంత భయం వేసిందో తెలుసా? వీలైనంత మృదువుగా అడిగాను. మా డాడీ ఆఫీస్లో ఆంటీ. శ్రీకి ఎంత చెప్పినా ఇంటికి వెళ్ళనంది. ఐఎమ్ సారీ సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు. శ్రీకివ్వు ఫోను అన్నాను. శ్రీ పలికింది. మమ్మీ. శ్రియ ఏడుస్తోంది. ఏదో జరిగింది. ఏమై ఉంటుంది? ఏమైందిరా? భయం లేదు చెప్పు. ఇంటికెందుకు రాలేదు అడిగాను. డాడీ పప్పీతో హోటల్లో కనిపించారు. నా ఫ్రెండ్స్ మీ డాడీ ఎవరితోనో వచ్చాడే, అది మీ డాడీ మీద ఎలా పడి మాట్లాడుతుందో చూడు అని ఏడిపించారు. నాకు అసహ్యం వేసింది. నేను అందుకే ఇంటికి రాలేదు.
నువ్వు ఇంట్లో లేకపోతే వాళ్ళు ఛీ అంది. ఆమె మా అక్కే అని నువ్వు మీ ఫ్రెండ్స్తో చెప్పలేదా అడిగాను. అది అక్కలా బిహేవ్ చేయటం లేదమ్మా, బిచ్ కోపంగా అంది. శ్రియ, ఇంటికి రా. దానికోసం నువ్వు ఇంటికి రాకుండా ఎక్కడో ఉంటావా? ఇది నీ ఇల్లు, రామ్మా. రావాలని లేదు అంది. మా మధు దొరకలేదు, పోయిందన్నారు. నేను చాలా బాధలో ఉన్నాను. నీతో ఆ బాధని పంచుకోవాలనుకుంటున్నాను. తేజ చిన్నవాడు, నాకింక ఎవరున్నారు చెప్పు. నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది. మమ్మీ డోంట్ క్రై, నేను వచ్చేస్తున్నాను శ్రీ చెప్పింది. ఫోన్ పట్టుకుని అలాగే వెక్కి వెక్కి ఏడ్చాను. ఏమైంది? జయంత్ ఆదుర్దాగా అడిగాడు. శ్రీ చెప్పిందంతా అక్షరం మార్చకుండా చెప్పాను. మీకేం కావాలో మీరు నిర్ణయించుకోండి జయంత్. అవి నా పిల్లల భవిష్యత్తుకి ఆటంకంగా మారితే మాత్రం నేను సహించను. నా అంత చెడ్డది ఉండదు కరకుగా చెప్పాను. నువ్వు ఆ కుమార్తో అని గట్టిగా ఏదో మాట్లాడబోయాడు. వేలు చూపిస్తూ అన్నాను. మీ తుచ్చమైన వాంఛలకి నా స్నేహంతో పోలిక పెట్టుకోకండి. మీకు స్నేహం అంటే అర్థం తెలియదు. వ్యాపారాన్ని కోర్కెల్ని ముడిపెట్టకుండా ఆడాళ్లతో కానీ మగవాళ్లతో కానీ స్నేహం చెయ్యలేరు మీరు. ఐ పిటియు అరిచినట్లుగా అన్నాను. మమ్మీ, తేజ గుమ్మం దగ్గరే ఆగి భయంగా పిలిచాడు. రా నాన్న. చేతులు చాపాను. వాడొచ్చి నా వళ్ళో ఆలిపోయాడు. వాడి తల నిమురుతూ ఉంటే భుజం మీద బరువుగా అనిపించింది. ఆశ్చర్యంగా చూస్తే జయంత్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అవి వెళ్ళగక్కే భావాన్ని కన్ఫర్మ్ చేయటానికి సిగ్గుపడుతున్నాడనుకుంటా. అతన్ని కూడా దగ్గరికి తీసుకున్నాను. శ్రీ ఇంటికి వచ్చింది. వెనకే సాకేత్ వచ్చి తల దించుకుని నిలబడ్డాడు. సాకేత్, నీకు శ్రీని అప్పగించాను. జాగ్రత్తగా చూసుకున్నావు కదా? మర్మగర్భంగా అడిగాను. ఎస్ ఆంటీ, అతను తల మీద చేయి పెట్టుకుంటూ అనడం చూసి నవ్వాను. శ్రియ ఆశ్చర్యంగా అడిగింది. నన్ను అప్పగించావా వీడికి అంది. అవును, సాకేత్ నీ కేర్ టేకర్ అన్నాను. ఓ బుల్షిట్ మమ్మీ, అన్నిటికీ భయపడతాడు. వీడు నా కేర్ టేకరా? శ్రియ నవ్వింది. సాకేత్ మొహం చిన్నబోయింది. ఎక్కడికి వెళ్ళిపోకుండా రాత్రంతా కాపలా కాశానాంటీ అన్నాడు గొప్పగా. థ్యాంక్స్ అని ఈ ఐడియా ఇచ్చిన కార్తీక్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. సాకేత్ వెళ్ళిపోయాక అందరం భోజనాలకి కూర్చున్నాం. పప్పి బయటికే రాలేదు. నేనే వెళ్ళి భోజనం పెట్టి మధు విషయం, తేజ అల్లరి గురించి 4 కబుర్లు చెప్పి వచ్చాను. శ్రియ, ఐఎమ్ సారీ, జయంత్ శ్రీని దగ్గరికి తీసుకుని అంటున్నాడు. శ్రియ ఏడుస్తోంది. తండ్రి గుండెల మీద వాలి అది ఏడుస్తుంటే తెలిసింది తండ్రిని అది ఎంత మిస్ అయిందో. జయంత్ మొహంలో పశ్చాత్తాపం కనబడింది. మర్నాడు పప్పీ కోసం అతనే వర్కింగ్ హాస్టల్లో ఉండే ఏర్పాటు చేశాడు. పప్పీ వెళ్ళిపోతుంటే నేను చీర పెట్టి పంపించాను. జయంత్ ఆ రోజు సాయంత్రం పెందలాడే వచ్చాడు. పద, చల్లగాలిలో అలా నడిచి వద్దాం అనలేదు. కానీ బిస్మిల్లా ఖాన్ సంగీతాన్ని విసుక్కోలేదు. నా కోసం మల్లెపూలు తెచ్చాడు. బహుశా జీవితంలో మొదటిసారి ఈ మాత్రం మార్పు చాలు, సర్దుకుపోయి హాయిగా బ్రతికేయవచ్చు అనుకున్నాను. ఆ రాత్రి కిటికీ తలుపులు తెరిచే పడుకున్నాం. పారిజాత సుమ పరిమళాలు స్వేచ్ఛగా లోపలికి వెన్ను విరుచుకుని వచ్చేశాయి. మధుమతి పాపం అన్నాడు. ఈ మాత్రం సానుభూతి కూడా నేను అతని నుంచి ఆలోచించలేదు. ఆశ్చర్యపోయాను. సందు దొరికింది కదా అని మొత్తం వివరించనూ లేదు. పిల్లలకి సారీ చెప్పాడే కానీ నాకు చెప్పటానికి అడ్డొచ్చింది. నన్ను దగ్గరికి తీసుకుని తన గడ్డాన్ని నా మెడవంపుల్లో పెట్టి పడుకున్నాడు. అతని వేళ్ళు ప్రతిసారిలాగా తమకంతో వేగంగా ఆత్రంగా కదలటం లేదు. మృదువుగా నా ముంగురుల్ని సవరిస్తున్నాయి. నా మనస్థితి తెలుసుకుని నన్ను ఓదారుస్తున్న అనుభూతి కలిగింది. మొదటిసారిగా అతని పరిష్వంగంలో నిశ్చింతగా నిద్రపోయాను. అవసరం కోసం కాకుండా ఆనందం కోసం దగ్గరవటం ఎంత మధురంగా ఉంది. ఆటో దిగి గణగణమంటూ లోపలికి వచ్చింది సువర్చల. వెనకాలే సుధాకర్. ఏది ఆవిడ, ఇక్కడికి రాలేదా అడిగింది. ఎవరు అర్థం కానట్లు అడిగాను. ఇంకెవరు, మా అమ్మ. మమ్మల్ని బజార్న పడేస్తే గానీ ఆవిడికి మనశ్శాంతి లేదు. ఛీ చిచ్చి, ఏ జన్మలో చేసుకున్న దురదృష్టమో అరుస్తున్నాడు సుధాకర్.
నెమ్మదిగా మాట్లాడు విసుగ్గా అన్నాను. జయంత్ లోపల నుండి వచ్చాడు. ఏమైంది అడిగాడు. పెద్దమ్మ ఇంట్లోంచి పారిపోయిందట. వాళ్ళ భాషలో స్వేచ్ఛ లేకపోతే ఎవరుంటారు, అందులోనూ పెద్దమ్మ లాంటి విశాలమైన మనసున్నవాళ్ళు. ఆవిడ వెళితే పారిపోయింది అనకూడదు. మీ వస్తువులు ఏమైనా దొంగతనం చేసి పారిపోయిందా, లేక ఆవిడేమైనా మీ మీద డిపెండెంటా? ఒంట్లో బాగోవలేక మీ ఇంటికి వస్తే నానా మాటలు అని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఆవిడ ఎందుకు సహిస్తుంది? కోపంగానే అన్నాను. చూసారా, ఎంతైనా వాళ్ళు ఒక్కటి. చిన్న పెద్ద చూడకుండా మిమ్మల్ని ఎలా తీసిపారేసి మాట్లాడుతుందో విన్నారా? సువర్చల సుధాకర్ని రెచ్చగొట్టింది. సుధాకర్ ఆవిడ్ని నానా మాటలు అన్నాడు. జయంత్ కలగచేసుకుని, ఇక్కడ గొడవ చేయటం కాదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. అసలే ఒంట్లో బాగాలేని మనిషి అన్నాడు. కాసేపు అరిచి వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళుంటుందో పాపం. నా మనసంతా పాడైపోయింది. ఇందిరగారికి ఫోన్ చేశాను. ఆవిడికి నేనెవరో తెలిసాక చెప్పింది. మీ పెద్దమ్మ తన ఇంట్లోనే ఉంది, కానీ వీధి తలుపు లాక్ చేసుకుని వెనక నుండి మసులుతోంది. ఫోన్ కూడా తీయటం లేదట. నేను వెళ్ళి భోజనం ఇచ్చి వచ్చాను. ఆవిడ పాత పని మనిషి మళ్ళీ వచ్చేసింది. నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు. పోయేదాకా ఇక్కడే ఒంటరిగానే ఉంటానంటోంది అంది. నాకెంతో రిలీఫ్గా అనిపించింది. ఈసారి ఒంట్లో బాగోకపోతే కొడుక్కు కాదు, నాకు ఫోన్ చేయమని పని మనిషికి నా నెంబర్ ఇవ్వండి. ఇంట్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. జయంత్ ఆఫీసు నుంచి త్వరగా రావటం, నాతో మాట్లాడటం, పిల్లలతో ఆడటం చేస్తున్నాడు. నేనెప్పుడూ పప్పీ విషయం అతని ముందు ఎత్తటం లేదు. వైజాగ్ నుండి ఆడబిడ్డ ఫోన్ చేసింది. మైత్రి ఆంటీ నన్ను ఇంట్లోంచి గెంటేసింది. హాస్టల్లో ఉన్నానని మా బావగారమ్మాయి ఒక్కటే ఏడుపు. ఏమైంది నీకు? అది మా తమ్ముడిల్లు. మొత్తం అధికారాలు నీవే అనుకుంటున్నావా? మా అత్తగారి ముందు నాకెంత పరువు పోయిందో తెలుసా? ఆమె వాగ్ధోరణిని ఆపుతూ అన్నాను. మీ తమ్ముడితో మాట్లాడండి అని జయంత్కి రిసీవర్ ఇచ్చేశాను. అతను అయోమయంగా చూసి, అక్క నువ్వా? ఏమిటి? పప్పీ విషయమా? నెల రోజులంటే సరే అన్నాను. ఇన్ని రోజులంటే మా ఇంట్లో ఇబ్బందే కదా. పిల్లలకి పెద్దగా నచ్చలేదు. మైత్రిదేం తప్పుంది? అది చెప్పేది నమ్మకు. మైత్రి కాబట్టి ఆమె ఏం చేసినా సహనంతో భరించింది. ఒక్క మాట కూడా అనలేదు. ఇంక నువ్వు చీటికి మాటికి ఫోన్లు చేసి నా భార్యతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకుంటే మంచిది. అవును, ఇంట్లో ఇల్లాలి ఇష్టమే నడుస్తుంది. మీ ఇంట్లో అయినా అంతేగా. బై. అతనే ఫోర్సుగా క్రెడిల్ చేసేశాడు. శ్రియ పుస్తకం మొహానికి అడ్డం పెట్టుకుని నా మొహంలో భావాలే గమనిస్తోంది. జయంత్ వెళ్ళగానే నా వైపు చూసి బొటనవేలు చూపిస్తూ నవ్వింది. శ్రియ, పరీక్షలు వస్తున్నాయి, చదువుకో. సాకేత్ ఇచ్చిన సెల్ అతనికి రిటర్న్ ఇచ్చేసేయ్ చెప్పాను. అది గిఫ్ట్ మమ్మీ. గిఫ్ట్స్ తల్లిదండ్రుల సంపాదనతో కాదు, సొంతంగా సంపాదించాక కొనిపెట్టాలి. మెత్తగా అయినా తీర్మానంలా చెప్పాను. శ్రియ ఫోన్ చేస్తే సాకేత్ వాళ్ళమ్మ ఏదో మాట్లాడింది. ఒక రోజంతా అది మూడీగా మారింది. సాకేత్ సెల్ ఒక ఫ్రెండ్ చేత పంపించేసింది. సాకేత్కి ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని, కేరళ వెళ్ళిపోతున్నాడని వాళ్ళ అమ్మ నాతో చెప్పింది. 5 సంవత్సరాలు దూరంగా ఉంటారు. కనిపించకపోతే, ముట్టుకోకపోతే ఆకర్షణ అయితే మొదటి 3 నెలల్లోనే పోతుంది. అలా కాకుండా ఒకవేళ ఈ స్నేహం నిలిచే ఉంటే ఆలోచిద్దాంలే అనుకున్నాను. శ్రీకి మళ్ళీ కొత్త స్నేహాలయ్యాయి. నో యార్, సీ యు యార్ అని మళ్ళీ ఫోన్లో విరగబడి నవ్వుతూ మాట్లాడుతుంది. నాకు కావాల్సింది అదే. అది ఆనందంగా ఉండటం. ఆ రోజు ప్రొద్దుటే దేవుడికి గారెలు చేసి నైవేద్యం పెట్టాను. తేజ పుట్టినరోజు. ఇంట్లో ఒకటే సందడి. ఒక బాక్సులో గారెలు, అల్లం పచ్చడి పెట్టుకుని బయటికి వచ్చాను. జయంత్ పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. రా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు. నన్నా? ఆశ్చర్యంగా చూశాను. నువ్వు అవి ఎవరికి తీసుకువెళుతున్నావో నాకు తెలుసు అన్నాడు. గొంతులో వ్యంగ్యం కనబడలేదు. నేను మాట్లాడకుండా కారెక్కి కూర్చున్నాను. మొదట తేజాని, తర్వాత శ్రియాని బస్టాప్లో దింపాడు. ఆ తర్వాత మీ ఫ్రెండ్ ఇల్లెక్కడా అడిగాడు. ఎక్కుతాడేమో తెలియదు. కిసుక్కున నవ్వాను. ఏయ్, నన్ను తల మీద చిన్నగా కొట్టాడు.
నేను కుమార్ ఇల్లు చూపించాను. లోపలికి రండి దిగుతూ పిలిచాను. అతను సంకోచించాడు. ఈలోగా పని మనిషి తొంగి చూసి వెళ్ళి అతనికి చెప్పినట్లుంది. పైజామాలో బయటకు వచ్చాడు కుమార్. రండి ప్లీజ్ కమాన్ ఆహ్వానించాడు. జయంత్ దిగి లోపలికొచ్చాడు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. కుమార్ కాఫీ ఆఫర్ చేశాడు. వద్దన్నాం. జయంత్ ఇంటిని పరిశీలించి చూసి గుడ్ టేస్ట్ అని మెచ్చుకున్నాడు. నేను అతనికి తేజ పుట్టినరోజు అని చెప్పి గారెలు ఇచ్చాను. మీరు సాయంత్రం మాతో కలిసి డిన్నర్కి రావాలి. సడన్గా జయంత్ ప్రపోజ్ చేశాడు. నేనా? కుమార్ ఆశ్చర్యపోయాడు. కుమార్ తనకి ఎంత అలవాటు లేదని తప్పించుకోజూసినా జయంత్ అసలు వినలేదు. చివరికి కుమార్ ఒప్పుకున్నాడు. సాయంత్రం నేను గ్రీన్ అంచున్న క్రీమ్ కలర్ గద్వాల్ సిల్క్ చీర కట్టుకున్నాను. జయంత్ మల్లెపూలు తెచ్చాడు. శ్రియా తేజ కొత్త బట్టల్లో హుషారుగా తయారయ్యి కెమెరాతో వచ్చి మా ఇద్దరినీ ఫోటోలు తీశారు. ఈలోగా పార్క్ అంకుల్, హవాయు అంకుల్ అని తేజ అరిచాడు. కుమార్ తేజ కోసం వీడియో గేమ్స్ కొని తెచ్చాడు. అతన్ని కూడా మాతో పాటు నిలబెట్టి ఫోటో తీశారు పిల్లలు. అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాం. ఆ రోజు జయంత్ కుమార్ మాట్లాడుకుంటూ ఉంటే నేను శ్రోతనే అయ్యాను. మధ్యలోనికి వెళ్ళలేకపోయాను. కుమార్ ఏ విషయమైనా కూలంకషంగా చర్చించగలడు. ఆ రాత్రి నాకు అర్థమైంది. జయంత్ కూడా కావాలనే మా ఫ్రెండ్షిప్ బ్యాండ్లోనికి ప్రవేశించాడు. అతను కుమార్తో స్నేహం ఏర్పరచుకున్నాడు. నాకు తెలియకుండా నువ్వు అతని దగ్గరికి వెళ్ళటం, అతని గురించి ఆలోచించటం నాకు ఇష్టం లేదు. నాతోనూ మాట్లాడు. నాకు తెలిసేటట్లే వెళ్ళిరా. అతన్ని రానివ్వు. నేను మనశ్శాంతిగా ఉంటాను అన్నాడు. నేను అతని ఈర్ష్యకి నవ్వి అతని జుట్టు చెరిపి, నేను శారీరకంగా చాలన్నారుగా, మానసికంగా ఏం ఆలోచించినా పర్వాలేదన్నారుగా అన్నాను. తెలియక అన్నాను. అమ్మో అది చాలా బాధే అన్నాడు. అదే ఎక్కువ బాధ. ఇప్పుడు తెలిసిందా? ఉడికించాను. ఇప్పుడే తెలిసింది. ఈ అందమైన అమ్మాయిని నేను ఇంతగా ప్రేమిస్తున్నానని నా మెడవంపులో మొహం దాచుకుంటూ అన్నాడు. మా పెళ్ళయ్యాక అతనిచ్చిన అతిపెద్ద, అతి అందమైన, అతి విలువైన కాంప్లిమెంట్ అది. ఇప్పుడు కుమార్ స్నేహం నాకు మాత్రమే కాదు, మాకు సంబంధించిన విషయం అన్నమాట. జయంత్ని ఏమో అనుకున్నాను కానీ హీఈస్ వెరీ క్లెవర్ మురిపెంగా అనుకున్నాను. అన్ని పేపర్లలో మధుమతి ఉదంతం, అందులో నా పేరు పడ్డాక మా వీధిలో నేను చాలా పాపులర్ అయిపోయాను. మా కాలనీ లేడీస్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండమని వాళ్ళు ఒకటే బలవంతం చేశారు. జయంత్ కూడా చేరమని సలహా ఇచ్చాడు. ఇప్పుడు నాకు తీరిక అనేదే లేకుండా పోయింది. కానీ మధుమతి జ్ఞాపకాలు మాత్రం అప్పుడప్పుడు చుట్టుముట్టి నన్ను దోషిని చేసి నిలబెడుతున్నాయి. తేజ బడి నుండి ఆనందంగా పరిగెత్తుకొచ్చాడు. చేతిలో ఏదో ఇన్విటేషన్ ఉంది. ఇదేమిటో చెప్పుకో అన్నాడు. స్కూల్ డేనా అడిగాను. కాదు మమ్మీ, ఓడిపోయావు అని నాకు చూపించాడు. చంద్రసదన్ రిసార్ట్స్ వాళ్ళ ఆహ్వానం. మొదటిసారి అక్కడే కుమార్ని కాదు కార్తీక్ని కలిశాను. ఈసారి మీనాక్షి అమ్మమ్మ రావాల్సిందే చెప్పాడు తేజ. సరే అని నేను కుమార్కి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉంటే కుమారే వచ్చాడు. ఇప్పుడే ఇన్విటేషన్ చూశాను కార్తీక్ అన్నాను. ఈసారి కొన్ని బాధ్యతలు నీ మీద కూడా వేస్తున్నాను. ఇదిగో ఈ లిస్ట్ తీసుకో. ఫండ్స్ కోసం ఈ కాలేజెస్కి నువ్వు వెళ్ళాలి. అతను నాకు పనులు అప్పచెప్పాడు. చాలా పొద్దుపోయిందాకా ఇద్దరం అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. మధ్యలో జయంత్ ఆఫీసు నుంచి వచ్చాడు. మేమిద్దరం బిజీగా పనిచేస్తుంటే తనే కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చాడు. యు ఆర్ లక్కీ కార్తీక్ అని నవ్వాడు. నో, యు ఆర్ లక్కీ. నా కోసం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఎప్పుడూ కాఫీ కలపలేదు అన్నాను. జయంత్ కూడా కాసేపు మా కబుర్లలో పార్టిసిపేట్ చేశాక కుమార్ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మీనాక్షి పెద్దమ్మకి ఫోన్ చేశాను. చంద్రసదన్ రిసార్ట్స్లో జరిగే గ్రాండ్ పేరెంట్స్ డే గురించి చెప్పాను. రావాలనే ఉంది మైత్రి, కానీ నా మీద ఒక బాధ్యత పడింది. ఆవిడ ప్రస్తుతం నా గెస్ట్. ఆవిడికి ఒంట్లో బాగాలేదు. ఒక్కదాన్ని వదిలి రాలేను అంది. నేను డిసప్పాయింట్మెంట్ అయ్యాను. కానీ పెద్దమ్మ తీరు తెలిసి ఏమీ అనలేదు. ఈసారి తేజ పట్టుబట్టి మా అమ్మని నాన్నని పిలిపించాడు. వాళ్ళు ఇంటికి రాగానే ఇల్లంతా సందడిగా మారింది.
ఇంట్లో పెద్దవాళ్ళున్న తీరే వేరు. కార్తీక్కి నాకు అయితే ఒక్క నిమిషం తీరికలేదు. రేపు ఫంక్షన్ అనగా రాత్రి కార్తీక్ ఇంటి నుండి మా ఇంటికి వస్తుండగా చెప్పాడు, మైత్రి, నీకొక విషయం తెలుసా, నేను మౌంట్ అబూ వెళుతున్నాను అన్నాడు. ఎన్ని రోజులు అడిగాను. రోజులు కాదు, నెలలో సంవత్సరాలు తెలియదు. డిస్కవర్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రాంకి గైడ్గా వెళ్తున్నాను. వాళ్ళు చాలా కాలంగా ఈ విషయం అడుగుతున్నారు. చివరికి సరే అన్నాను. ఒంటరి బ్రతుకు ఎక్కడైతేనేం అన్నాడు. ఒక్కసారిగా నా మనసంతా శూన్యం ఆవరించింది. ఇప్పుడు నాకు జయంత్, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. కానీ మళ్ళీ స్నేహం దూరమైపోతుంది. ఏమీ మాట్లాడవేమిటి అడిగాడు. కార్తీక్, మళ్ళీ నా మనసుకో తోడులేక బాధపడవలసిందేనా? నా గొంతు రుద్ధమైంది. పిచ్చి, అతను చనువుగా నా తల మీద చెయ్యి వేశాడు. ఎంతో బావుంది నిన్ను, జయంత్ని, పిల్లల్ని అలా ముచ్చటగా చూస్తూ ఉంటే. ఆ ఫోటో నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఎప్పుడు అక్కడ ఉండలేననిపిస్తే అప్పుడు వచ్చేస్తాను అన్నాడు. నాకెందుకో అతను నా నుండి పారిపోతున్నాడనిపించింది. ఆ రోజు నువ్వు కిటికీలో నుండి అలా నీ అడ్రస్ రాసిన రుమాలు బయట పారేయకుండా ఉండి ఉంటే, కార్తీక్ నవ్వుతూనే అన్నప్పటికీ ఆ మాటల వెనక భారం ఉన్నట్లు నాకు అనిపించింది. ఒక స్నేహితుణ్ణి పోగొట్టుకునేదాన్ని అన్నాను. మధుమతి ఎప్పుడో నాతో అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. భర్తలు దొరకటం తేలికే, స్నేహితులు దొరకటం కష్టం. చంద్రసదన్ రిసార్ట్స్లో ఆ రోజు నవ్వులు పువ్వులతో పోటీ పడ్డాయి. ఎక్కడ చూసినా కోలాహలం. పిల్లలు, వృద్ధులు ఒక్కటై ఆటలు, పరుగులు, మాటలు. ఎక్కడ చూసినా సందడి. ఒంటరితనాన్ని చర్నాకోలా తీసుకుని తరుముతున్నట్లు అనిపించింది. అంత కోలాహలంలోనూ కార్తీక్ ఒంటరిగా కూర్చుని గాలిపటాలు కడుతూ కనిపించాడు. అతనికి ఎందుకో గాలిపటం అంటే అంత ఇష్టం. గాలి ఎటు వీస్తే అటు స్వేచ్ఛగా ఎగరాలని ప్రయత్నిస్తుందనా? గీతాంజలి దాదా గొంతులో వినిపిస్తోంది దూరంగా. చిత్తజదా భోయ శూన్య ఉచ్చజదా షిర్. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారం గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోదో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు. కార్తీక్ పక్కనే కూర్చున్నాను. అతని చేతిలో గాలిపటం క్రింద పెట్టి పక్కనే ఉన్న పెయింట్ బాక్సులోంచి సున్నం తీసి నా ముక్కు మీద అంటించాడు అల్లరిగా. మళ్ళీ రేపటి నుండి ఒంటరిగా. మాట పూర్తి చేయలేకపోయాను. అటు చూడు, ఆ వృద్ధులంతా నీవాళ్ళు. వాళ్ళకి నీ అవసరం ఉంది. వాళ్లతో గడుపు. కృతజ్ఞతతో కరిగిపోతారు. దూరంగా చెయ్యి పెట్టి వీల్ చైర్స్లో కూర్చుని ఆటలు చూస్తున్న వృద్ధుల్ని చూపించాడు. అయినా అన్నాను. జయంత్కి నీ అవసరం తెలిసింది. అతనితో స్నేహం చెయ్యి చెప్పాడు. అది మామూలుగా అన్న మాటైనా నాకు గురూపదేశంలా వినిపించింది. తల ఊపాను. ఇంటికొచ్చాక జయంత్ చెప్పాడు, నీకు మీ మీనాక్షి పెద్దమ్మ దగ్గర నుంచి 2 సార్లు ఫోన్ వచ్చింది. కాలర్ ఐడి చూస్తూ చెప్పాడు. పెద్దమ్మ మళ్ళీ ఎవరో అనాథకి సహాయం చేయమంటుంది. ప్రాణం మీదకొచ్చిందే మైత్రి అంటుంది నవ్వుతూ అని ఫోన్ తీసుకున్నాను. కుమార్ మౌంట్ అబూ వెళుతున్నాడట జయంత్ చెప్పాడు. అవును, మీకెప్పుడు చెప్పాడు? విస్మయంగా అడిగాను. ఆఫీసులో ఉన్నప్పుడు వచ్చి కలిశాడు. నీ గురించి మాట్లాడాడు. నేను తల వంచుకుని గోళ్లు చూసుకుంటూ ఉండిపోయాను. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ అమాయకపు పిల్ల అనన్య సామాన్యమైన స్నేహశీలి, మృదు స్వభావి. జీవిత ప్రయాణంలో ఒకసారి మీకంటే నాకే ముందుగా కలిసింది. ఆ తర్వాత మీతో కలిసి మీ స్టేషన్లో దిగిపోయింది. కలగన్నంతసేపే మా పరిచయం. మళ్ళీ కలిస్తే ఆ అందమైన స్వప్నం కరిగిపోతుందేమో అనుకుని దూరంగా ఉన్నాను. కానీ దగ్గరకు వచ్చిన కొద్దీ ఆ పవిత్రత అర్థమైంది. మీరు అదృష్టవంతులు. నాకో మాట ఇవ్వాలి. ఆమెకు ఎప్పుడూ కష్టం కలిగించకూడదు అన్నాడు. నేను నెమ్మదిగా తలెత్తి జయంత్ మొహంలో భావాలని గమనించాను. అతనితో మాట్లాడాక తెలిసింది స్నేహం నిజంగా అంత బాగుంటుందని అన్నాడు. నేను ఆనందంగా చూశాను. అతను వెళ్ళిపోతున్నాడని దిగులుగా ఉందా? నా మీద చెయ్యి వేసి గుండెలు కదుముకుంటూ అడిగాడు.
"మ్మ్, కానీ ఇప్పుడు మీతో నా భావాల్ని పంచుకోవాలనుకుంటున్నాను. అంత దిగులుండదు" సిన్సియర్గా చెప్పాను. అతను జవాబుగా తల నిమిరాడు. క్రింద అమ్మా నాన్నల కబుర్లు, పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ట్రింగ్ 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 ఫోన్ రింగ్ అయింది. నేను కదలబోతుంటే జయంత్ గట్టిగా హత్తుకున్నాడు. అబ్బా ఉండండి, నేను విడిపించుకుని ఫోన్ తీసుకున్నాను. హలో, హలో మైత్రి. ఆ స్వరం ఎక్కడో దిగంతాల అవతల నుండి వస్తున్నట్లు ఉన్నది. ఎవరు? సంభ్రమంగా అడిగాను. మైత్రి, నేనే, నీ మధుని. మధు, బిగ్గరగా అరిచేశాను. మధుమతి పాల నురుగలాంటి చీరలో చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు కర్పూరం బొమ్మలా కూర్చుని ఉంది. ఆమె వెడులో తలవాల్చి నేను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. ఆమె ప్రేమగా, దయగా నా ముంగురులు సవరిస్తోంది. ఎంత చల్లని స్పర్శ! ఆ రోజు వ్యాన్ లోయలోనికి పడిపోయాక మధుమతి కోసం ఎవరూ వెతకలేదట. చచ్చిపోయిందనుకుని రాసుకుని వెళ్ళిపోయారట పోలీసులు. 3 రోజులు గమ్యం తెలియకుండా నడిచి నడిచి హైదరాబాదు వైపొచ్చే బస్సు పట్టుకుని కండక్టర్ని బతిమలాడి ఇక్కడికి చేరింది. నేను మానసిక చికిత్సా కేంద్రానికి వెళ్ళినప్పుడే ఈమెని కలిశాను. నా అడ్రస్ ఇచ్చాను. అది పట్టుకుని అతి కష్టం మీద నా దగ్గరికి వచ్చింది. పెద్దమ్మ చెబుతోంది. మరి నా గురించి ఎలా తెలిసింది మధు? ఆతృతగా అడిగాను. ఈరోజే ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొచ్చారు మీ పెద్దమ్మ. ఏ ఆశతో బ్రతకాలి? నాకు ఎవరున్నారని? ఈ పెద్దావిడికి నేను కాలిశంకలనయ్యానా అనుకుంటూ బెడ్ మీద నుంచి లేచి చుట్టూ చూస్తే 2 జడలు ముందుకు వేసుకుని నేనున్నాను అన్నట్లుగా నా మైత్రి ఫోటో టేబుల్ మీద కనిపించింది. గట్టిగా అరిచేశాను. అంతే. మధు కళ్ళ నిండా నీళ్లతో నన్ను కౌగిలించుకున్నది. తప్పు, వంశీ ఒప్పుకోడు. ఆమె కన్నీళ్లు తుడిచాను. నేను చచ్చిపోయినట్లుగా ప్రూఫ్ సృష్టించారు మొత్తానికి. మధుమతి నిర్లిప్తంగా నవ్వింది. ఎన్ని కష్టాలు పడ్డావు మధు? ఆమె చెక్కిళ్ళు నిమురుతూ అన్నాను. కుమార్ ఆమె వైపు భక్తిగా చూస్తూ నమస్కారం పెట్టాడు. మీ గురించి తెలుసుకున్న కొద్దీ దేవుడి మీద కోపం పెరిగిపోయింది. ఇప్పుడు కాస్త తీరింది అన్నాడు. దాదా ఆమె తల నిమిరి చిరంజీవ అన్నారు. జయంత్ పిల్లలు దూరంగా నిలబడి కుతూహలంగా మా ప్రపంచంలోనికి రావాలా వద్దా అన్నట్లు చూస్తున్నారు. మధు, మా వారు, నా పిల్లలు శ్రియా, తేజ పరిచయం చేశాను. మధు పిల్లల కోసం చేతులు చాపింది. పిల్లల్ని దగ్గరికి తీసుకుని నా కళ్ళల్లో కాంతుల్ని చూసింది. జయంత్ వైపు కృతజ్ఞతగా చూసింది. ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి? అమ్మ కంటతడి పెట్టింది. ఎంతమంది దుర్మార్గులున్నారమ్మా ఈ లోకంలో? నాన్న బాధగా అన్నారు. కాదు బాబాయ్, చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. మీరు, మైత్రి, కార్తీక్, దాదా, రంగా, నన్ను ఫ్రీగా బస్ ఎక్కించుకున్న ఆ కండక్టరు. ఆమె ఇంకా ఇంత పాజిటివ్గా ఆలోచించగలుగుతుందా? ఆశ్చర్యపోయాను నేను. దట్ ఈజ్ మధుమతి. ఉపసంహారం. మధుమతి ఫోటోలు, ఆమె కథ అన్ని స్థానిక దినపత్రికల్లో వచ్చేటట్లు చూశారు దాదా. మధుమతి పరశురాముడి మీద, గోపాల్ మీద కేసు ఫైల్ చేసింది. ఆస్తి కోసం కాదు, ఆశయం కోసం. ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు, మేమంతా ఆమెతో ఉన్నాం. వంశీ కలలు కన్నా నవ సమాజ నిర్మాణానికి ఆమెతో పాటు కృషి చేస్తాం. ఆమెతో పాటు కలలన్నీ ఏరి హారం పేనుతాం. ఏది నిన్నటి స్వప్నం. నవల సమాప్తం. ఈ నవల రచయిత్రి శ్రీ బలభద్రపాత్రుని రమణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలు, నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోలను షేర్ చేయండి. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.